హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావంతి గోనే. నేనైతే మా అల్వాల్ సర్కిల్లో ఉన్న అమ్మవారి విగ్రహాలను అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నానండి. మా ఏరియాలో ఉన్న, మా సరౌండింగ్స్లో ఉన్న అమ్మవారి విగ్రహాలను అయితే చూపిస్తున్నా. ఎందుకంటే ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క స్పెషాలిటీతో ఉంది, ఒక్కొక్క అవతారంలో ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి, అందుకే మీకు కూడా చూపిద్దామన్న ఇంటెన్షన్తోనే చూపిస్తున్నా. ఇదైతే మా ఇంటి పక్కనే అన్నమాట, అంటే పక్కన స్ట్రీట్. ఎంత బాగుంది అమ్మవారు. వెనకాల కాళీమాత స్వరూపము, ముందు మాత్రము సౌమ్యంగా కూర్చొని ఉన్నారు అమ్మవారు. అయితే నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా క్లోజప్లో చూడండి ఒకసారి, ఎంత బాగుందో అమ్మవారు. నాగుల చవితి అప్పటికి వెళ్ళినాం కదండి, నాగ దేవాలయము. ఆ దేవాలయం పక్కనే ఎప్పుడు అమ్మవారిని పెడతారు, వినాయకుడి విగ్రహాన్ని కూడా పెడతారు. చాలా బాగా చేస్తారు కూడా సెలబ్రేషన్స్. సో అక్కడ నాగదేవతని కూడా దర్శించుకున్నాము అందరము. ఇక అక్కడే కొబ్బరికాయ కొట్టుకొని ఇక మళ్ళీ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళి ఒక 10 నిమిషాలు అయితే స్పెండ్ చేసాము. ఎందుకంటే ఇక మళ్ళీ వేరే అమ్మవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా, అప్పటికే 5:30 అట్లా అవుతుంది. ఇంకా అందుకనేసి ఇక అమ్మవారి విగ్రహం అయితే చాలా ఎత్తుగా ఉంది, బాగుంది. మంచిగా సింహం మీద ఆసీనురాలై, వెనకాల మాత్రం కాళీ మాత్రం, ముందు మాత్రం నిర్మలంగా స్వరూపంగా కూర్చొని ఉంది. ఎంత బాగుంది అమ్మవారు. ఏదో తెలియని పాజిటివిటీ మన మైండ్ అంతా అట్లా ఉండిపోతుంది కదండి. ఎంత బిజీ ఉన్నా ఎలా ఉన్నా ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు అక్కడి నుండి అయితే బయలుదేరి వేరే అమ్మవారి మండపం దగ్గరికి అయితే వచ్చినామన్నమాట. వినాయకుడిని అయితే ఎలా పెడతారో అలా పెట్టిండ్రు అమ్మవారిని. రోడ్డు మొత్తం కూడా ఇట్లాంటి డెకరేటివ్ ఐటమ్స్ తోటి అయితే బాగా డెకరేట్ చేసిండ్రు. అసలు ఈ అమ్మవారి దగ్గరికి అయితే చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఎంత బాగా డెకరేట్ చేసిండ్రంటే ఇంకొక అమ్మవారి నిజ స్వరూపం లాగా ఉంది. అది చూస్తే మాత్రం మేమైతే లిటరల్లీ భయపడ్డాము, పిల్లలైతే ఘోరంగా భయపడ్డారు. ఆ లైటింగ్స్కి దానికి చూపిస్తాను, అది కూడా చాలా బాగుందన్నమాట. అమ్మవారు అయితే లోపలికి ఎంటర్ అవుతోటే ఇట్లా ఒక అమ్మవారి ప్రతిమ లాంటిది పెట్టారు. అమ్మవారి సినిమాలో ఉంటుంది కదండి, పెద్దగా ఒక అమ్మవారు, ఓన్లీ కండ్లు అండ్ బొట్టు మాత్రమే ఉంటుంది. ఎంత బాగుంది అసలు నిజంగా. అది ఒక డెకరేటివ్ పీస్ లానే పెట్టారు, కానీ మనకు అది చూస్తే ఎంతో మంచిగా అనిపిస్తుంది కదా. అట్లానే వెంకటేశ్వర స్వామి విగ్రహం లాంటిది ఒకటైతే పెట్టారు. ఇంకా ఈ విగ్రహాన్ని చూస్తే అయితే గూస్ బంప్స్ వస్తాయి లిటరల్లీ. అంత ఘోరంగా, అంత భయానకంగా ఉంది అమ్మవారు. కాళీమాత స్వరూపము. అసలు ఆ సింహం మీద అమ్మవారు రియల్గా అట్లా నోరు, నాలుక, అబ్బో ఆ కండ్లు చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత భయమైంది. పిల్లలైతే నిజంగా భయపడ్డారు. చూడటంతోనే మనకు ఆ ఫీల్ కలగాలి, అలాంటి గూస్ బంప్స్ ఫీల్ రావాలని ఆ లైటింగ్స్ కూడా అట్లా సెట్ చేసిండ్రు అనమాట. మండపంలోకి ఎంట్రన్స్ చూడండి, అటు ఇటు ఏనుగులు అండ్ చుట్టూ పూల కుండ్లు, పచ్చదనము, నేచర్కి దగ్గరగా పెట్టినట్టున్నారు. అలాగే మధ్యలో శివలింగం, అటు ఇటు పూలు, మంచిగా ఉంది అట్మాస్ఫియర్ అయితే కదా. ఆ అమ్మవారిని చూడండి, అసలు నిజంగానే 2 కళ్ళు సరిపోవు, ఎంత బాగా డెకరేట్ చేసిండ్రు. నేనైతే అన్ని విగ్రహాల దగ్గర షార్ట్ వీడియోస్లో డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పెడతాను. ఇదేమో నెక్స్ట్, ఇది టెంపుల్ అనమాట, దుర్గామాతది. సో టెంపుల్ లోపలైతే ఆంబియన్స్, ఆ లైటింగ్స్, ఆ షాండ్ లైట్స్, అబ్బా ఎంత బాగున్నాయి అసలు. అటుపక్క వినాయకుడు, ఇటుపక్కనేమో శివుడు, పార్వతి అండ్ వినాయకుడు. విగ్రహాలన్నీ కూడా పాలరాతి అనమాట. అమ్మవారి విగ్రహాన్ని నేను ఫోటో పెట్టాను చూడండి, ఎందుకంటే ముందు అంతా జనాలు ఉండడం వల్ల క్యాప్చర్ చేయలేకపోయినాము. ఇక అక్కడి నుంచి ఎక్కువసేపు ఉండలేదు, ఒక 10 మినిట్స్ అట్లా స్పెండ్ చేసి ఇక నెక్స్ట్ వచ్చేసినాము. లోపల శివలింగం అవన్నీ కూడా ఉన్నాయి, అది షార్ట్ వీడియోలో నేనైతే పోస్ట్ చేస్తా. ఇది దుర్గాదేవి అమ్మవారి గుడి అన్నమాట, అందులో దుర్గాదేవి ఉంటుంది. ఎంత బాగా డెకరేట్ చేసిండ్రో. ఈ వీడియో నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేసిన, ఆ డెకరేషన్ అంతా అది కూడా. ఈ టెంపుల్ లోపలికి అయితే మొబైల్ నాటలోడు, ఇక అందుకే అక్కడ కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చి, ఇది ఇంకొక మండపం అన్నమాట వినాయకుడి దగ్గర. ఇక్కడ ఓన్లీ కల్చరల్ యాక్టివిటీస్ చేస్తారు అనుకుంటా. స్టేజ్ అయితే వేసిండ్రు, అమ్మవారి ఫోటో అయితే వెనకాల పెట్టిండ్రు. ఇక్కడేమో సరస్వతి అమ్మవారి ఫోటో లాగా విగ్రహం లాగా అయితే పెట్టిండ్రు. ఇటుపక్క కూడా అమ్మవారి విగ్రహం అయినా అటు ఇటు పులులు లాగా అవుతుంది. అమ్మవారి విగ్రహం అయితే చూపించడానికి ట్రై చేసినా కనపడిందో లేదో మీకు షార్ట్ వీడియోలో అయితే నేను చూపించగలను. ఇక్కడ బాగా డెకరేట్ చేశారు, ఎందుకంటే టెంపుల్లో ఉండేది కూడా అమ్మవారే కాబట్టి బయట ఏమంత పెద్దగా అయితే పెట్టలేదు. ఇలాంటి డెకరేటివ్ పీసెస్ పెట్టిండ్రు అంతే. ఇక లోపలంతా కుంకుమార్చన పూజ జరుగుతుంది. ఇది దత్తాత్రేయ స్వామి టెంపుల్ అనుకుంటా. పక్కన అమ్మవారిని అయితే పెట్టిండ్రు.
ఇందులో కూడా కుంకుమార్చన పూజ చేస్తున్నారు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని కొంచెంసేపు స్పెండ్ చేసి అయితే మళ్ళీ ఇక బయటకు అయితే వచ్చేసినాము అక్కడి నుంచి. మేమైతే లోపలికి వెళ్ళి చూస్తే లోపల రావి చెట్టు అలాగే ఉసిరి చెట్టు ఇవన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. ఇక వాటి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసుకొని, రావి చెట్టు ఉసిరి చెట్టు ఒకే దగ్గర ఉండడం, వాటి చుట్టూ ప్రదక్షిణ చేయడం అయితే చాలా మంచిదట. అందుకే ప్రదక్షిణ అయితే ఖచ్చితంగా చేయండి. ఎక్కడైనా మీరు చూస్తే మాత్రము మంచి జరుగుతుందని అయితే విన్నా. అలాగే లింగం కూడా ఉంది కాబట్టి అభిషేకం కూడా చేసేసినాం. ఇక నాకు చాలా ఇష్టం లింగానికి అభిషేకం చేయడం. ఈ గుళ్ళో పెట్టిన అమ్మవారికి మంచిగా పూజ చేయడం విధానం కానీ అలంకరణ కానీ బాగా చేశారనమాట. ఇంకా అక్కడ నుండి మళ్ళీ వేరే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళినాం. ఇదైతే చాలా బాగా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది, చూస్తేనే వెళ్ళాలన్నట్టు. ముందైతే కాళీమాత రూపము అండ్ ఒక గృహ టైపు సెట్టింగ్ అయితే చేసారనమాట. వెళ్ళడానికి ఒకటి రావడానికి ఒకటి, అంటే ఎంట్రన్స్ ఒకవైపు ఎగ్జిట్ ఒకవైపు అనమాట. చూపిస్తా, వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మేము లోపలికి వెళ్తుంటే మీకు అర్థమవుతుంది ఏం లేదు అది ఎలా సెట్టింగ్ చేశారనేది నేను చివరిలో చెప్తాను. కానీ లుక్ బాగా వచ్చింది. లోపల అమ్మవారు అయితే ఎంత దివ్యంగా ఉన్నారో, ఫేస్ కానీ అంతా ఒక రియలిస్టిక్ ఫీల్ అయితే ఉంది. అమ్మవారిని చూస్తే మంచిగా ఉందన్నమాట. ఇదంతా పిల్లలు కలిసి పెట్టినట్టు అయితే అనిపించింది. లోపల అంతా ఎటు చూడు పిల్లలే ఉన్నారనమాట. అసలు గృహ సెట్టింగ్ రావడానికి పాపం బాగానే కష్టపడ్డారు వాళ్ళు. లోపల చూపిస్తా చూడండి, రియలిస్టిక్ గుహలానే ఉంది కదా. కానీ దాన్ని ఎలా చేశారని చెప్తే అవుతారనమాట. ఏం లేదండి, మన బియ్యం సంచులు ఉంటాయి కదా, సంచులు లాంటివి, వాటి పైన కలర్ వేసి వాటిని లోపల దూది కాటన్ని చొప్పించి అలాగే మళ్ళీ వాటిని అలా అరేంజ్ చేసి పైన పెయింట్ వేసిండ్రు అనమాట. వాళ్ళు చేసిన సెట్టికే ఆ వెంకటేశ్వర స్వామి కిరీటము బొట్టు అది కూడా కొంచెం అట్రాక్టివ్గానే అనిపించింది చూడ్డానికి. ఇక ఎగ్జిట్ దారి నుండి బయటకైతే వచ్చేసినాం. ఇక ఇంటికి వెళ్దామని అనుకున్నాము, ఓపిక లేదు, అప్పటికి 8:30 అవుతుంది. వెళ్ళేటప్పుడే అనుకున్నాము, వచ్చేటప్పుడు ఈ హనుమంతుని టెంపుల్కి వెళ్ళాలని. వచ్చేటప్పుడు అయితే వెళ్ళినాము. ఏంది ఇన్ని టెంపుల్స్ ఒకే దగ్గర అనుకుంటారా? టెంపుల్ అల్వాలని పేరు వచ్చింది, టెంపుల్స్ ఉంటాయి కాబట్టి. ఎటు చూడు టెంపుల్సే ఉంటాయి, మీకు అడుగడుక్కు గుడులే కనిపిస్తాయి. పురాతన కాలం నాటి గుడులు అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఆ హనుమంతుని విగ్రహము, అందులో ఉండే పాలరాతి శివుడి విగ్రహము ఎంత విశాలంగా ఉంది. ఆ టెంపుల్ కూడా ఈ అమ్మవారి మండపం దగ్గర వెళ్ళేటప్పుడు అనుకున్నాము, ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే దర్శించుకొని వెళ్దామని అన్నట్టుగానే దర్శించుకొని అయితే వెళ్ళాం. అమ్మవారు అయితే ఎంత బాగుందో, రియలిస్టిక్గా అనిపించింది నాకైతే. మీ అందరి మీద కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ రోజు చూసిన విగ్రహాలన్నీ ఎలా ఉన్నాయండి, మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్